హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 8, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రతిష్టాత్మక, ఒక అంతర్జాతీయ పురస్కారం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 పురస్కార గ్రహీతగా నిలిచిన భారతీయ ఉపాధ్యాయురాలు ఎవరు? మరి ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది? 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ టీచర్ ప్రైజ్ పురస్కార గ్రహీత రీసెంట్గా ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఫిబ్రవరి 5, 2026 రోజున దుబాయ్లో, యుఏలోని దుబాయ్లో వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్లో ఈ పురస్కార ప్రధానోత్సవం కూడా మనం చూడడం జరిగింది. మరి పురస్కార గ్రహీతగా మన భారతీయ ఉపాధ్యాయురాలు, ఇండియన్ టీచర్, తన పేరు ఏంటంటే రౌబుల్ నాగి. గుర్తుంచుకోండి, రౌబుల్ నాగి. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 పురస్కార గ్రహీత మన భారతీయ ఉపాధ్యాయురాలు. వాస్తవంగా తను జన్మించింది జమ్మూ కాశ్మీర్లో, కానీ ప్రస్తుతం సెటిల్డ్ ఇన్ ముంబై. ఇకపోతే రౌబుల్ నాగి గారికి గ్లోబల్ టీచర్ ప్రైజ్ పురస్కారం అనేది రావడం జరిగింది అంటున్నాను కదా. ఏదైనా ఒక పురస్కారం గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు ఆ పురస్కారానికి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూడాలి. పురస్కారం యొక్క పేరేంటి? ఫస్ట్ ఆ పురస్కారాన్ని ప్రకటించే లేదా ప్రదానం చేసే సంస్థ పేరేంటి? ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఏ రంగంలో విశేష కృషి చేసే వ్యక్తులకు ఆ పురస్కారాన్ని ప్రకటించడం జరుగుతుంది? మరి పురస్కార గ్రహీతకి ఇచ్చే నగదు బహుమతి ఎంత? సో నగదు బహుమతి ఎంత? ఎప్పటి నుండి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది లేదా ప్రకటించడం జరుగుతుంది? అండ్ ఇతర అంశాలు. సో పురస్కారం పేరేమంటున్నాను? గ్లోబల్ టీచర్ ప్రైజ్. పురస్కారం పేరు గ్లోబల్ టీచర్ ప్రైజ్. అంటే టీచింగ్లో లేదా ఉపాధ్యాయ రంగంలో విశేష కృషి చేసే, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వారికి ఈ పురస్కారాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఎవరు ప్రకటిస్తారంటే ఒక అంతర్జాతీయ సంస్థ లేదా ఒక ఫౌండేషన్. వర్కీ ఫౌండేషన్. వర్కీ ఫౌండేషన్ పేరు గుర్తుంచుకోండి. వర్కీ ఫౌండేషన్. సన్నీ వర్కీ గారు స్థాపకులు. వర్కీ ఫౌండేషన్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే లండన్. లండన్ ఎక్కడ? యూకే. సో ఏ రంగంలో విశేష కృషి అంటే ఉపాధ్యాయ రంగంలో లేదా టీచింగ్లో. మరి పురస్కార గ్రహీతకి ఇచ్చే నగదు బహుమానం, మానిటరీ వాల్యూ ఏ విధంగా ఉంటుందంటే $10 lakh. $10 lakh ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 9 కోట్ల రూపాయలు. ఇక ఎప్పటి నుండి ఈ పురస్కారాన్ని ప్రకటించడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది అంటే 2014 ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటాం మనం. ఏదైనా ఒక పురస్కారం గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఇలా అన్ని పాయింట్స్ కూడా కవర్ అవ్వాలి. సింపుల్గా చదవండి. ఎంతటి కష్టమైన టాపిక్ అనిపించినా కూడా సింపుల్గా ఆ టాపిక్కి సంబంధించి ఏ పాయింట్ పైన ఎగ్జామినేషన్లో ఫోకస్ చేసే అవకాశాలు ఉంటే వాటిని గ్రహించండి. మీకు అదేవిధంగా ప్రతి టాపిక్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇది ప్రత్యేకమైన ఒక పురస్కారము, గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025. ఓకేనా? సో మన రౌబుల్ నాగి గారు ఒక గొప్ప ఉపాధ్యాయురాలు, టీచర్, ఇండియన్ టీచర్. అంతర్జాతీయ పురస్కారం రీసెంట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఫిబ్రవరి 3, 4, 5 3 రోజుల పాటు వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ అనేది ఒక ప్రతిష్టాత్మక సదస్సు జరిగిందని మనం డిస్కస్ చేసాం కదా. ఆ సదస్సు ముగింపు వేడుకలో, సో క్లోజింగ్ డే రోజున ఈ పురస్కారాన్ని ఫిబ్రవరి 5, 2026 రోజున ప్రధానోత్సవం అనేది చేయడం జరిగింది. మన రౌబుల్ నాగి గారు ఒక గొప్ప టీచర్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో తన యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపికే. ఎనఫ్. రౌబుల్ నాగి గారు రౌబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ స్థాపకురాలు. ఓకేనా? సో $10 lakh ప్రైజ్ మనీ, ఇండియన్ కరెన్సీ ఎంతో చూడండి సరిపోతుంది. ఆమె రౌబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం సుమారు 800 అభ్యసన కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కుడ్య చిత్రాలతో మురికివాడల గోడలను తరగతి గదులుగా మార్చారు. అంత గొప్ప. ఓకేనా? సరిపోతుంది. ఎనఫ్. రైట్? ఇక ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్.
అంటే ఈ సంస్థ లేదా ఈ పురస్కారం యొక్క ప్రత్యేకతలు చూస్తే ఎప్పటి నుండి పురస్కారాన్ని ప్రకటిస్తున్నారంటే 2014. ఏదైనా ఒక అవార్డు గురించి లేదా హానర్ గురించి చూస్తే ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటాం. అంటే ఎప్పటి నుండి ప్రారంభం 2014. ఏ సంస్థ? వర్కీ ఫౌండేషన్. ప్రధాన కేంద్రం ఎక్కడ? లండన్, యూకే. సన్నీ వర్కీ గారు వ్యవస్థాపకులు. ఎనఫ్. ఓకేనా? విద్యాభివృద్ధికి కృషి చేసే అంతర్జాతీయ దాతృ సంస్థ ఇది. మరి గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఏ రంగంలో అంటున్నాను? ప్రపంచవ్యాప్తంగా విశిష్ట ఉపాధ్యాయులను గౌరవించడమే ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత. మీరు అబ్జర్వ్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అది ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా, అవార్డ్స్ అండ్ హానర్స్ సెగ్మెంట్ నుండి రెగ్యులర్గా మనం క్వశ్చన్స్ని చూస్తున్నాము. మనం లాస్ట్ వన్ మంత్ 10 డేస్లో చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు చూసాము. మన భారతదేశ విషయానికి వస్తే పద్మ పురస్కారాలు కానివ్వండి, ఆపద ప్రబంధన్ పురస్కారాల గురించి కానివ్వండి, అశోక చక్ర, శౌర్య చక్ర అండ్ అట్సెట్రా చూసుకుంటూ వచ్చాము. ఇక అంతర్జాతీయ స్థాయిలో అయితే టైలర్ ప్రైజ్ ఎన్వైర్న్మెంట్ రంగంలో లేదా పర్యావరణ రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారము. పర్యావరణ రంగంలో నోబెల్ పురస్కారం అని దేని పిలుస్తామంటే టైలర్ పురస్కారము. సో ఇటువంటివన్నీ కూడా చూడండి. చాలా పురస్కారాల గురించి మనం CA 360 కోర్సులో మీకు సెగ్మెంట్ వైజ్గా జనవరి మంత్కి సంబంధించి అవార్డ్స్ అండ్ హానర్స్ అన్నీ కూడా ఒక రౌండప్ వీడియో మీకు ఇచ్చాను మన CA 360 కోర్సులో చూడండి. ఓకేనా? దానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా కూడా మీకు PDFలో విత్ డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తున్నాను. మంత్లీ మ్యాగజైన్ కూడా ఇచ్చేసాను. అంతా చూడండి. క్లాస్ విన్న తర్వాత PDF అంతా చదవండి. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఎనఫ్. ఓకేనా? సరిపోతుంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ ఒక సూపర్లేటివ్ టాపిక్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్ టాపిక్స్గా ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే VOC పోర్ట్లో, VOC అంటే వివో చిదంబరనార్ పోర్ట్ ఎక్కడ ఉంది? తూత్తుకుడి, తమిళనాడు. గుర్తుపెట్టుకోండి. VOC పోర్ట్లో యాంటీ డ్రోన్ వ్యవస్థ అమలు. దేశంలోనే తొలిసారి ఇలాంటి అంశము ఒక పోర్ట్లో, పోర్ట్ ఓడరేవ్ అంటాం కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సూపర్లేటివ్ టాపిక్ వివో చిదంబరనార్ పోర్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటే తూత్తుకుడి. తూత్తుకుడి ఎక్కడ అంటే తమిళనాడు. ఆ పోర్ట్లో, ఆ పోర్ట్ ప్రొమిసెస్లో ప్రత్యేకంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ని అమలు చేస్తున్నారంట. యాంటీ డ్రోన్ అంటే చూడండి, ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా కూడా డ్రోన్ల యొక్క యూసేజ్, ఉపయోగం అనేది పెరుగుతోంది. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవుడు మానవరహిత విమానాలపైన ఆధారపడడం అనేది పెరుగుతోంది. రక్షణ రంగంలో కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, అండ్ ఏ రంగం తీసుకున్నా కూడా ఇప్పుడు డ్రోన్లతో మనం చాలా సేవలు పొందుతున్నాం. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఈ పోర్ట్ సెక్యూరిటీ కన్సర్న్స్ని దృష్టిలో ఉంచుకొని వివో చిదంబరనార్ పోర్ట్ సెక్యూరిటీ లేదా భద్రత లేదా రక్షణ సంబంధిత అంశాలు పరిగణలోకి తీసుకొని ఒకవేళ ఈ పోర్ట్ సమీపంలోకి ఏదైనా డ్రోన్స్ కానివ్వండి, ప్రమాదకరమైన డ్రోన్స్ కానివ్వండి, అటువంటివి వచ్చినాయి అనుకోండి, దాన్ని గుర్తించి దాన్ని నిర్వీర్యం చేయగల, దాన్ని పేల్చగల సామర్థ్యం ఉన్న ఒక సిస్టమ్ యాంటీ డ్రోన్ సిస్టమ్. యాంటీ డ్రోన్ అంటే డ్రోన్కి వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థ. అలా దేశంలో మొట్టమొదటిసారి ఒక పోర్ట్ ప్రెమిసెస్లో యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది ఏ పోర్ట్లో ప్రారంభమైంది అంటారు. వివో చిదంబరనార్ పోర్ట్, తమిళనాడు. ఎనఫ్. ఇక పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఏ జాబితాలోని అంశాలు అని అడిగారు అనుకోండి పోటీ పరీక్షల కోణంలో, ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 246లో మనం 3 జాబితాలు చూస్తాము. యూనియన్ లిస్ట్, స్టేట్స్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని. సో యూనియన్ లిస్ట్ కేంద్ర జాబితాలోని అంశం, అంటే కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశాలే ఈ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్ ఇవన్నీ కూడా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎనఫ్. సో వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ దేశంలోనే తొలిసారిగా అధునాతన మోడర్న్ యాంటీ డ్రోన్ సిస్టమ్ని అమలు చేయడం ప్రారంభించింది. ఈ చర్య ద్వారా సముద్ర తీర నౌకాశ్రయ భద్రతను మరింత బలోపేతం చేయడము లక్ష్యంగా పెట్టుకున్నారంట. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ రేడియో ఫ్రీక్వెన్సీ మరియు రాడార్ ఆధారిత సాంకేతికతలను సమన్వయం చేస్తుంది. ఇది పోర్ట్ వంటి క్లిష్ట వాతావరణాలకు అనుకూలంగా రూపొందించబడింది. సరిపోతుంది. ఈ వ్యవస్థకు 360 డిగ్రీస్ అన్ని దిశల కవరేజ్ ఉంది. ఎక్కడి నుండి ఏ వైపు నుండి అయినా ఒక డ్రోన్
లేదా ఏదైనా ప్రమాదకరమైన వస్తువు గాలి నుండి వస్తుంది అంటే వాటిని పేల్చేస్తుంది అన్నట్టు అది. ఓకేనా, సరిపోతుంది. ఇందులో డ్రోన్ డిటెక్టర్, డ్రోన్ గుర్తింపు రాడార్, మ్యాన్ ప్యాక్, జామర్ భాగాలుగా ఉంటాయి. ఈ భాగాలన్నీ కలిసి సున్నిత ప్రాంతాలకు తక్షణ భద్రతా పరిష్కారాన్ని అందిస్తాయి. ఈ వ్యవస్థ ద్వారా అనధికార డ్రోన్లను తక్షణమే గుర్తించడం, ట్రాక్ చేయడం, వర్గీకరించడం మరియు నిర్వీర్యం చేయడము సాధ్యమవుతుందంట. దీనివల్ల పోర్ట్ ఆస్తులు, సిబ్బంది మరియు కార్యకలాపాలకు మెరుగైన రక్షణ లభిస్తుంది. డైరెక్ట్గా మీకు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదంతా కూడా స్క్రిప్ట్లో ఇచ్చాను సింపుల్గా. ఓకేనా, టాపిక్ విన్న తర్వాత పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో డైలీ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ ఉంటుందో డౌన్లోడ్ చేసుకుని చదవండి. తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఉంటుంది. రైట్. సో వివో చిదంబర్నార్ పోర్ట్, తూత్తుకుడి, తమిళనాడు. తూత్తుకుడిలో కులశేఖర పట్టణం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక లాంచ్ ప్యాడ్ నిర్మాణం అనేది జరుగుతుంది ఇస్రో ఆధ్వర్యంలో. లాంచ్ ప్యాడ్ అంటే రాకెట్లను లేదా లాంచ్ వెహికల్స్ని నింగిలోకి పంపించడానికి ఉద్దేశించబడిన ప్రత్యేక కేంద్రము. ఓకేనా, రైట్. తమిళనాడు ఏదైనా ఒక రాష్ట్రం గురించి మనము టాపిక్లో భాగంగా చూస్తున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇస్తున్నాను. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరు, ఇటువంటివి. సో తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది, ద్రవిడ మున్నేట్ర కజగం. ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ గారు ఉన్నారు. అక్కడ గవర్నర్గా ఆర్ఎన్ రవి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఈ టాపిక్ని మనము తమిళనాడు కాంటెక్స్లో డిస్కస్ చేసాము లాస్ట్ 10 days బ్యాక్, చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చేస్తున్న ఖర్చు లేదా పెట్టుబడికి సంబంధించి. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశం కూడా ప్రాధాన్యత ఇస్తోంది, ప్రోత్సహిస్తోంది. మరి అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చేస్తున్న ఖర్చు లేదా పెట్టుబడికి సంబంధించి ఒక నివేదిక రీసెంట్గా రిలీజ్ అయింది. ఆ నివేదికని లేదా శ్వేతపత్రం, వైట్ పేజ్ని ఎవరు రిలీజ్ చేశారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో స్థాపన జరిగింది. కొలోని, స్విట్జర్లాండ్, జెనీవా సమీపంలో ప్రధాన కేంద్రం ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరము బైన్ అండ్ కంపెనీ ఒక ప్రైవేట్ సంస్థ సహకారంతో ఒక వైట్ పేజ్ రిలీజ్ చేసింది. ఆ వైట్ పేజ్లో చెప్తున్న గణాంకాలు దేనికి సంబంధించి, ర్యాంకులు దేనికి సంబంధించి అంటే కృత్రిమ మేధపై జరుగుతున్న పెట్టుబడి. ఆ అంశాన్ని మనం కన్సిడర్ లేదా పరిగణలోకి తీసుకుంటే ప్రపంచంలో భారత్ 8వ స్థానంలో ఉందంట. టాప్ పొజిషన్లో అగ్రదేశం అమెరికా ఉందంట. మరి ఏ కండిషన్ ఆధారంగా ఈ గణాంకాలను తీసుకున్నారంటే ఒక దేశ జీడిపిలో ఎంత శాతం కృత్రిమ మేధ పైన పెట్టుబడిగా లేదా ఖర్చుగా చేస్తున్నారని చెప్పేసేసి. జీడిపి అంటే తెలుసు కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఒక దేశ జీడిపిగా చూస్తాం. సో దేశ జీడిపిలో ఎంత శాతం ఏ దేశము కృత్రిమ మేధ పైన పెట్టుబడి చేస్తుంది లేదా ఖర్చు చేస్తుంది. టాప్ ఏమో అమెరికన్ అంట, భారత్ ఏమో 8th పొజిషన్ అంట. ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో అగ్రదేశం అమెరికా ఏ పెట్టుబడులు ఏ విధంగా ఉందంటే అగ్రదేశం అమెరికా వాళ్ళ దేశ జీడిపిలో దాదాపు 3.4 to 5.1% కృత్రిమ మేధపై పెట్టుబడి లేదా ఖర్చు. 2వ స్థానంలో సింగపూర్, 3వ స్థానంలో సౌత్ కొరియా, 4వ స్థానంలో చైనా, 5వ స్థానంలో యుఏఈ, 6వ స్థానంలో 2 దేశాలు ఉన్నాయి, జపాన్, కెనడా, 7వ స్థానంలో యూకే, 8వ స్థానంలో భారత్. భారత్ యొక్క గణాంకాలు గుర్తుంచుకోవాలి. జీడిపిలో 1.2 to 1.8% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కేటాయిస్తున్నాము లేదా ఖర్చు చేస్తున్నాము లేదా పెట్టుబడిగా చూస్తున్నాము. ఓకేనా, సరిపోతుంది. ఒక వైట్ పేజ్ లేదా శ్వేతపత్రం వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు రీసెంట్గా రిలీజ్ చేశారు. ఎవరి సహకారంతో? ఒక ప్రైవేట్ సంస్థ, బైన్ అండ్ కంపెనీ. ఓకేనా, సరిపోతుంది. ఇక 2010 నుంచి 2024 మధ్య భారత్లో కృత్రిమ మేధ పెట్టుబడులు స్థూల దేశీయోత్పత్తిలో 1.2 to 1.8% వరకు ఉన్నట్లు పేర్కొన్నారు కృత్రిమ మేధ పెట్టుబడులు. అదే కాలంలో కృత్రిమ పెట్టుబడుల్లో తొలి 4 స్థానాలు అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, చైనా ఉన్నట్లు ఈ వైట్ పేజ్ చెప్తుంది. ఇక్కడ ఒక కాలపరిమితి తీసుకున్నారు 2010 నుండి 2024 వరకు. ఈ మధ్యకాలంలో కృత్రిమ మేధపై జరుగుతున్న పెట్టుబడులు ఆ కండిషన్ తీసుకొని ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. రైట్. సో 2010 నుంచి 2024 మధ్య కృత్రిమ మేధ పెట్టుబడులు సగటున సంవత్సరానికి 33% చొప్పున పెరిగినట్లు అంచనా వేశారు. 2010 నుంచి 2024 వరకు చేసిన మొత్తం కృత్రిమ మేధ పెట్టుబడుల్లో అమెరికా, చైనా వాటా కలిపి సుమారు 65% ఉన్నట్లు పేర్కొన్నారు. రైట్. వచ్చే 3 సంవత్సరాల్లో భారత్లో 6.14 లక్షల కోట్ల రూపాయలకు పైగా కృత్రిమ మేధ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చవచ్చని వరల్డ్ ఎకనామిక్ ఫోరం
అంచనా వేసింది. ఓకేనా. అధునాతన చిప్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో హార్డ్వేర్ రంగ పెట్టుబడులు సంవత్సరానికి 15% నుంచి 25% వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సరిపోతుంది. ఓకేనా. ఎనఫ్. సో ఇదంతా కూడా మళ్ళీ మీకు స్క్రిప్ట్ రూపంలో ఇచ్చాను. ఓకేనా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971 స్థాపన. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం కరెంట్ అఫైర్స్ టాపిక్లో భాగంగా ఒక సింగిల్ వర్డ్ చూసినా కూడా దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇస్తున్నాను. జీకే పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతాయి మీకు. ఓకేనా. రైట్. ఇక అబ్జర్వ్ చేస్తే PwC ఇండియా కూడా దీనికి సంబంధించిన కొన్ని గణాంకాలను జోడించింది. సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెమీ కండక్టర్కి సంబంధించి 2 నానోమీటర్ సెమీ కండక్టర్. ఇటువంటి టాపిక్స్ని చూస్తున్నప్పుడు ఆ చిప్ లేదా దాన్ని తయారు చేసిన సంస్థ పేరేంటి, ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఏంటి, ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది, మన భారతదేశానికి సంబంధించి ఏ రంగానికి సంబంధించింది చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెమీ కండక్టర్, భారతదేశంలో సెమీ కండక్టర్ మిషన్ అనేది అమల్లో ఉంది. 2021 సంవత్సరం నుంచి సెమీ కండక్టర్ మిషన్. మరి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు ఉన్నారంటే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. తనే రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు, మరియు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కూడా తనే మంత్రిగా ఉన్నారు. ఇక ఒకప్పుడు చిప్లని లేదా సెమీ కండక్టర్స్ని వినియోగించుకునే దేశం భారతదేశం. మరి వినియోగం ఎట్లా? ఇంపోర్ట్స్ ద్వారా వివిధ దేశాల నుండి అనేకంటే కూడా ప్రపంచంలో ఒకప్పుడు సెమీ కండక్టర్స్ అంటేనే మోనోపాలీ ఒక దేశం తైవాన్ గుర్తొచ్చేది. ఇప్పుడు మన భారతదేశం ఎలాంటి స్టేజ్లో ఉంది అంటే వినియోగ దేశం నుంచి తయారీ దేశంగా అవతరించింది. సెమీ కండక్టర్ చిప్లను తయారు చేసే దేశము అతి త్వరలో మనం అన్ని దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయి కూడా వెళ్తున్నాము. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2021 నోడల్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏదైనా ఒక పథకం గురించి కానీ పాలసీ గురించి కానీ మనం చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో దానికి సంబంధించి నోడల్ మినిస్ట్రీస్ ఏంటి, ఇటువంటివి చూడాలి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 నానోమీటర్ సెమీ కండక్టర్ చిప్ని రీసెంట్గా మన కన్సర్న్ మినిస్టర్ అశ్విని కుమార్ వైష్ణవ్ గారు బెంగళూరులో ఆవిష్కరించారు. ఇటువంటి ఆవిష్కరణల గురించి చూస్తున్నప్పుడు ఏ సంస్థ తయారు చేసిందో చూడాలి. ఈ 2 నానోమీటర్ సెమీ కండక్టర్ చిప్ని క్వాల్కమ్ అనే సంస్థ తయారు చేసింది. క్వాల్కమ్ అనే సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే అమెరికా శాన్ డియేగో కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. క్వాల్కమ్ అనే సంస్థ వారు తయారు చేసిన 2 నానోమీటర్ సెమీ కండక్టర్ చిప్ని అశ్విని కుమార్ వైష్ణవ్ గారు నిన్నటి రోజున ఎక్కడ ఆవిష్కరించారు? బెంగళూరులో ఆవిష్కరించారు. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న అశ్విని కుమార్ వైష్ణవ్ గారు బెంగళూరులో కొత్త తరం న్యూ జనరేషన్ 2 నానోమీటర్ సెమీ కండక్టర్ చిప్ని ఆవిష్కరించారు. ఈ 2 నానోమీటర్ సెమీ కండక్టర్ను క్వాల్కమ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ చిప్ని 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ప్రతీకగా అశ్విని కుమార్ వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. ఇది అత్యాధునిక మైక్రో ఎలక్ట్రానిక్ సాంకేతికతతో రూపొందించబడిందంట. ఒక్కో చిప్లో సుమారు 20 నుంచి 30 బిలియన్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఓకేనా. CPU మరియు GPU సామర్థ్యాలు ఒకే చిప్లో సమ్మిళితంగా ఉండడం అనేది ఈ చిప్ యొక్క ప్రత్యేకత. దీనివల్ల కృత్రిమ మీద ఆధారిత అధునాతన వినియోగాలు సాధ్యమవుతాయని మంత్రి గారు చెప్పారు. ఈ చిప్ను వాహనాలు, విమానాలు, హైస్పీడ్ రైల్స్ వంటి రంగాలు వినియోగించవచ్చని మంత్రి గారు చెప్పారు. ఓకేనా. సెమికాన్ ఇండియా 1.0 కార్యక్రమాన్ని సెమీ కండక్టర్ మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంతో ప్రారంభించినట్లు చెప్పారు. సరిపోతుంది. భారత్ ఇప్పుడు చిప్ వినియోగ దేశం నుంచి చిప్ తయారీ దిశగా అడుగులు వేస్తుందని అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓకేనా. రైట్. సో క్వాల్కమ్ సంస్థ శాన్ డియేగో అమెరికా కేంద్రం పనిచేస్తుంది. ప్రపంచ స్థాయి సెమీ కండక్టర్ సాంకేతిక సంస్థ ఇది. ఇక భారతదేశంలో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2021 నోడల్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా. 2021 జాతీయ సెమీ కండక్టర్ అభివృద్ధి కార్యక్రమము. లక్ష్యం ఏంటంటే చిప్ రూపకల్పన మరియు తయారీలో స్వావలంబన సాధించడం కోసము. ఇక నెక్స్ట్, సో ఒక అధునాతనమైన డిస్ట్రాయర్ టెక్నాలజీతో చైనా న్యూస్లో ఉంది. డిస్ట్రాయర్ టెక్నాలజీ అంటున్నాను. ఉదాహరణకి ఒకసారి ఊహించుకోండి, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది టెక్నాలజీ, సాంకేతికత. అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. టెక్నాలజీ, సాంకేతికత. అందుకోసం మనము రకరకాల శాటిలైట్స్ని కూడా నీటిలోకి ప్రవేశపెడుతున్నాం. చివరికి ఎలా అవుతుందంటే చాలా దేశాలు ప్రయోగించిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో కాలం చెల్లిన తర్వాత స్పేస్ జంక్, స్పేస్ డెబ్రిస్గా కూడా మారిపోతున్నాయి.
ఇప్పుడు చైనా ఏం చేస్తుంది? వాళ్ళు ఒక ఇన్నోవేషన్తో న్యూస్లోకి వచ్చారు. ఒక పరికరం అనుకోండి, దాంతో ఏం చేస్తారంటే శత్రు దేశాలకు సంబంధించిన శాటిలైట్లను పేల్చేయచ్చు కూడా. అలాంటి ఒక టెక్నాలజీ సంబంధిత అంశంతో చైనా న్యూస్లోకి వచ్చింది. రానున్న రోజుల్లో భవిష్యత్తులో యుద్ధాలు అనేవి భూమి మీద జరిగాయి, ఆకాశంలో జరుగుతాయి. అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి కూడా. ఎందుకంటే టెక్నాలజీ, ఒక దేశానికి సంబంధించిన టెక్నాలజీని కొట్టాలంటే వాళ్ళకి సంబంధించిన స్పెషలైజ్డ్ శాటిలైట్ని ధ్వంసం చేస్తే చాలు. ఇలాంటివి ఓకేనా. సో ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే చైనా హై పవర్ మైక్రోవేవ్ ఆయుధం, ఒక వెపన్, చైనా ఇలాంటి ఆయుధంతో న్యూస్లోకి వచ్చింది. ఓకేనా. క్షిపణులు, తుపాకులకు మించిన తక్కువ ఖర్చుతో కూడిన అధునాతన ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా సైన్యాలు దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా ఉపగ్రహాలను అడ్డుకోవడం లేదా ధ్వంసం చేయడం లక్ష్యంగా హై పవర్ మైక్రోవేవ్ ఆయుధాలు అభివృద్ధి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలోని నార్త్ వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీకి చెందిన వాంగ్ గ్యాంగ్ బృందం ఒక మైక్రోవేవ్ ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు కథనాలు వెల్లడించాయి. ఈ వ్యవస్థను TPG-1000Cగా పేర్కొంటున్నారు. ఇది భూమి నుంచే అధిక శక్తి గల మైక్రోవేవ్ తరంగాలను నిరంతరంగా ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందంట. ఈ తరంగాలు లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న ఉపగ్రహాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు అంతరాయం కలిగించగలుగుతాయంట, లేదా నష్టం కూడా చేస్తాయి, పేల్చేస్తే కూడా. ఈ పరికరం సుమారు 4 మీటర్ల పొడవు, 5 టన్నుల బరువు కలిగి ఉన్నట్లు సమాచారం. ఇంకా అఫీషియల్గా చెప్పలేదు. 1 నిమిషం పాటు సుమారు 20 గిగావాట్ల శక్తిని విడుదల చేయగలుగుతుందంట ఈ వెపన్. ప్రస్తుతం ఉన్న ఇలాంటి వ్యవస్థలు కొన్ని సెకండ్ల పాటు మాత్రమే శక్తిని ఉత్పత్తి చేయగలుగుతాయి. వాస్తవంగా టెక్నాలజీ పరంగా చైనా గొప్ప దేశం, ఒప్పుకోవాల్సిందే. టెక్నాలజీ పరంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతము సొంత అంతరిక్ష కేంద్రాన్ని, ఓన్ స్పేస్ స్టేషన్ని కలిగి ఉన్న ప్రపంచంలోని ఏకైక దేశము చైనా, తియాంగాంగ్. అంతెందుకు, లాస్ట్ ఒక 3 years బ్యాక్ మనం చూసాము, కృత్రిమ సూర్యుడిని సృష్టించి చైనా రికార్డులకు ఎక్కింది. కృత్రిమ సూర్యుడిని కొన్ని సెకండ్ల పాటు మండించి మరి. ఇటువంటివి వస్తున్నాయి. ఓకేనా. సో చూడండి, ఈ వ్యవస్థను ట్రక్కులు, నౌకలు లేదా అంతరిక్ష వేదికల నుంచి కూడా మోహరింపు చేసే అవకాశం ఉందని కథనాలు చెప్తున్నాయి. చైనా స్టార్లింక్ ఉపగ్రహాల వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. రైట్. హై పవర్ మైక్రోవేవ్ ఆయుధాలు, డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాలు. ఇవి స్వభావము, లక్ష్యం ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అస్తవ్యస్తం చేయడం లేదా ధ్వంసం చేయడము వీటి యొక్క సామర్థ్యము. ఓకేనా. డ్రోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఉపగ్రహాలను నిర్వీర్యం చేయగలిగే సామర్థ్యము. లో ఎర్త్ ఆర్బిట్, మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా స్పేస్ టెక్నాలజీ లెసన్లో లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి ఇటువంటి చూస్తారు కదా. పరిధి చూడండి. లో ఎర్త్ ఆర్బిట్ అంటే భూమిపై 160 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల వరకు ఉండే ఒక రేంజ్ చెప్పవచ్చు. ఓకేనా. అధిక శాతం కమ్యూనికేషన్ మరియు పరిశీలన ఉపగ్రహాలు ఇక్కడే మనము ప్రవేశపెడతాము. ఓకేనా. ఆర్బిట్స్లో కానివ్వండి. ఓకేనా, సరిపోతుంది. ఇక స్టార్లింక్ అంటే స్పేస్ ఎక్స్ సంబంధించిన సంస్థ, ఎలన్ మస్క్కి సంబంధించింది. ఓకేనా. చైనా దేశ రాజధాని వచ్చేసి బీజింగ్, కరెన్సీ వచ్చేసేసి మనం అబ్జర్వ్ చేస్తే యువాన్, చైనా యువాన్ అంటాము, యువాన్. నెక్స్ట్ వచ్చేసేసి అధ్యక్షుడు ఇప్పుడు అక్కడ ఎవరున్నారంటే షీ జిన్పింగ్. ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు బేసిక్ పాయింట్ చూడండి. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, ICC అండర్-19 మెన్స్ వన్డే వరల్డ్ కప్ను భారత్ ఇప్పటివరకు ఎన్నిసార్లు కైవసం చేసుకుంది? 2026 ప్రపంచ కప్ ఆతిథ్య దేశం లేదా దేశాలు ఇవి, విజేత, రన్నరప్ ఎవరు? నిన్నటి క్లాస్లో కంప్లీట్గా మీకు చెప్పాను. ఇప్పటి వరకు భారత్ ఎన్నిసార్లు కైవసం చేసుకుంది, ఆ సంవత్సరాలు కూడా చెప్పాను నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఓకే, ఈజీ క్వశ్చన్, సమాధానం చూడండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనము క్విక్ రివిజన్ చేస్తే, సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సెకండ్ వచ్చేసేసి వివో చిదంబరనార్ పోర్ట్లో భారతదేశంలోని మొట్టమొదటిసారి యాంటీ డ్రోన్ సిస్టమ్ని అమలు చేయడము, ప్రత్యేకత ఏంటి? నెక్స్ట్ అగ్ని-3 మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి విజయవంతము, DRDOకి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి కృత్రిమ మీద పెట్టుబడుల్లో భారత్ 8వ స్థానం ఉందంట ప్రపంచంలో. 2010 నుండి 2024 వరకు కృత్రిమ మేధపై జరుగుతున్న పెట్టుబడులు గణాంకాలన్నీ కూడా మీకు చెప్పాను. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేసిన శ్వేతపత్రం ఆధారంగా. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి కొత్త తరం 2 నానోమీటర్ సెమీకండక్టర్ చిప్ ఆవిష్కరణ ఏ సంస్థ తయారు చేసింది? క్వాల్కమ్ సంస్థ. ప్రత్యేకత ఏంటి? ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే చైనా హైపర్ మైక్రోవేవ్ ఆయుధం, ప్రత్యేకత ఏంటి?
చైనాకు సంబంధించిన ఏ సంస్థ వారు దీన్ని తయారు చేశారో చూడండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి 39వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళ. ఇక నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద 3.87 కోట్లకు పైగా ఇళ్ల మంజూరు. సో ఒక పథకంలో బెనిఫిషరీస్ ఎంతమంది అని చెప్పేసి ఇటీవల లిఖితపూర్వక సమాధానము పార్లమెంట్ సమావేశాల్లో. పశ్చిమ బెంగాల్ తీరంలో కొత్త సముద్ర పురుగు జాతుల గుర్తింపు లేదంటే న్యూ మెరైన్ వామ్ స్పేసెస్ని గుర్తించారు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. ఆ 2 జాతులు పేర్లేంటి, సైంటిఫిక్ నేమ్ చూడండి. ఓకేనా. ఇండియా నెదర్లాండ్స్ రిలేషన్స్ హైడ్రోజన్ ఫెలోషిప్ కార్యక్రమం అనేది న్యూస్లో ఉంది. ప్రత్యేకత ఏంటి? ఇక ఇంట్రిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ ఖరారైంది. ఫ్రేమ్వర్క్. సో దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మలేషియాలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ గారు భేటీ. అండ్ మలేషియా పర్యటన సందర్భంగా భారత్ యొక్క ప్రత్యేకత ఏంటి? భారత్ మలేషియా సంబంధాలు. ఇక నెక్స్ట్ వచ్చేసేసి వింటర్ ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఇటలీ. సో ప్రారంభమైన ఎన్ని క్రీడా విభాగాల్లో జరుగుతుంది, ఎన్ని నెలలకు ఒకసారి జరుగుతుంది, భారతదేశం నుండి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది, ప్రత్యేకతలు ఏంటి? సరిపోతుంది. ఇక తెలంగాణ తొలి ఒగ్గు కథ కళాకారిణి మల్లారి గారు కన్నుమూయడం జరిగింది. ఐసీసీ అండర్-19 మెన్స్ వన్డే వరల్డ్ కప్ను భారత్ ఇప్పటివరకు ఎన్నిసార్లు కైవసం చేసుకుంది? 2026 ప్రపంచ కప్ ఆతిథ్య దేశం ఏది? విజేత రన్నరప్ ఎవరు? సో ఈరోజు ప్రశ్న. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని చూడండి. నిన్న డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పాను, ప్రతిరోజు క్లాసెస్ చూడండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు అందిస్తున్నాను. ఒక టాపిక్ వార్తల్లో నిలిచిన అంశాన్ని కాన్సెప్ట్ లింక్ చేస్తున్నాను, అంటే కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ ఇస్తున్నాను. ఈ విధమైన ప్రిపరేషన్తో ఏ పోటీ పరీక్షల్లో అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షల్లో అయినా కూడా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది ఫ్యాక్ట్. ఓకేనా. సో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. క్లాస్ చూశాక మీకు ఇస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ చదవండి. తెలుగులోని ఇంగ్లీష్లోని ఇస్తున్నాను. ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఒక్క టాపిక్ కూడా. ఓకేనా. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.